కోవిడ్ టైంలో ఈ కోవిడ్ అనే పదం ఈరోజు ఎందుకు తీస్తున్నా అంటే దయచేసి వీడియో మొత్తం మీరు వినండి. అట్లానే మీకు స్క్రోలింగ్లో కొన్ని ఫొటోస్ వస్తున్నాయి. కోవిడ్లో కూడా కొందరు హెల్ప్ చేసిండ్రో లేదో తెలియదు, అంటే అనేక మంది చేసిండ్రు. కానీ ఇప్పుడు కూడా కొన్ని బయటి దేశంలో బయటి రాష్ట్రాలలో మన ఇండియన్స్కి మన ముస్లిం బ్రదరు హెల్ప్ చేస్తున్నారు అందరికీ. ఆ వీడియో చాలామంది చూసిండ్రు. వచ్చి ఇప్పుడు ఆయన ఫోటో మీరు ఇంకా చూస్తేనా ఇంకా మీకు అర్థమైపోతుంది. నేను కొన్ని మీకు పిక్చర్స్ కూడా పెడుతున్నాను. నేను కొన్ని వీడియోలు చూసిన దాంట్లో కొందరు మన హైదరాబాద్లో, నిజామాబాద్లో, ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో, బిదరోలు కూడా ఉన్నారు. ఆ ఫోటోలో మీరు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటాను. ఆయన ఒక మానవత్వంగా అక్కడ జాబ్ చేసేలోకు మెయిన్ అక్కడ కిరాణా ఐటమ్ కానీ చాలా పిరం ఉంటట్టున్నాయి. ఆ బియ్యం సంచి కొన్ని కిరాణా ఐటమ్స్ ఇస్తే వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందంటే అవి కొన్ని చూస్తుంటే అర్థమవుతుంది. మన ఇండియాలో మాత్రం మనము ఎంత ఈజీగా ఫుడ్ పడేస్తాం. మనం బయట దేశంలో మన ఫ్యామిలీస్లో ఒక 1% వెళ్ళి అక్కడ వెళ్ళి సంపాదిస్తుంటే మనమేమో ఇక్కడ వృధా చేసేస్తున్నాం. కానీ ఎవరైతే ఆ ముస్లిం బ్రదర్ అందరికీ హెల్ప్ చేస్తుండో నేను మన హైదరాబాద్ ఇండియా నుంచి ఆయనకు ఒక నమస్తే, ఒక సెల్యూట్ డెఫినెట్లీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేది అందరికీ రాదు. చేసేటోళ్ళని మనము ఎంకరేజ్ కంపల్సరీ చేయాలి. కాబట్టి ఆయన చాలామంది దాంట్లో డ్రైవర్స్ ఉన్నారు. ఆయన డ్రైవర్స్కి హెల్ప్ చేసింది కాబట్టి ఈ వీడియో తీయాలనిపించింది. ఎందుకంటే ఇది మన స్పెషల్గా డ్రైవర్ ఛానల్ కాబట్టి ఆయన చాలా మటుకు దాంట్లో వీడియోస్లలో డ్రైవర్స్ ఉన్నారు. దాంట్లో మన హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళింది మన డ్రైవర్ బ్రదర్స్. కాబట్టి వాళ్ళ కోసం ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పాలి కంపల్సరీ మనం. కాబట్టి ఎందుకంటే ఆయన ఫ్రీగా అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. ఆయన దాంట్లో వచ్చేది ఏం లేదు. ఆయనకు ఆ సెంటిమెంట్ పేదల కోసం ఉన్నది కాబట్టి, ఆ ఫీలింగ్స్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆయనకు డెఫినెట్లీ మన వీడియో ద్వారా ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పాలని వీడియో తీశాను. ఓకే, థ్యాంక్ యూ.